సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ చూసుకుంటే బేబీ పుట్టిన తర్వాత బ్లడ్ ఎక్కువగా పోయింది అని చెప్పేసి మదర్ చనిపోతూ ఉంటుంది. ప్రెగ్నెంట్ ఉమెన్స్కి చాలా మటుకు ఇదే భయం ఉంటుంది. మాకు కూడా ఇలా బ్లీడింగ్ ఎక్కువ అయిపోవడం వల్ల మాకేమన్నా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి. అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటారు? బేసిక్గా ముందు నుంచి ఏమైనా నివారించవచ్చు అంటారా ఈ ప్రాబ్లమ్ని? ప్రాబ్లం నివారించవచ్చు, కానీ బేసిక్గా ఏంటంటే ఇది ఇప్పుడు మన పెద్ద పెద్ద సినిమా స్టార్లు, స్మితా పాటిల్ లాంటి స్టార్లు కూడా ఈ ప్రాబ్లంతోనే పెద్ద హాస్పిటల్లోనే చనిపోయిన సందర్భం ఉంది. షాజహాన్ భార్య చనిపోయిన సందర్భం ఉంది. తాజ్మహల్ కట్టింది, ఆమె చనిపోయిన కారణం కూడా డెలివరీ తర్వాత అయిన బ్లీడింగ్ వల్లే చనిపోయారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది అన్నిసార్లు మనం దీన్ని అవాయిడ్ చేయగలమని చెప్పలేము. పీపీహెచ్ కాకుండా దీన్ని పోస్ట్ పార్టం హెమరేజ్ అంటాము. బ్లీడింగ్ అవ్వడం విపరీతంగా ఆపరేషన్ అయిన తర్వాత. మామూలుగా ఏమంటే గర్భసంచి పెల్విస్ అంటే మనకు నడుములో కింద లోపల ఉండదు, కడుపులోకి ఉండదు. మామూలుగా కిందకున్న పెల్విస్ మనకు ఇంతవరకు పై వరకు వస్తుంది. గర్భం ప్రెగ్నెన్సీలు పెరుగుతుంది. ఒక్కసారిగా బేబీ బయటకు వచ్చిన తర్వాత అంత పెద్దగా ఉన్న యూట్రస్ కాస్త మళ్ళీ చిన్నగా అయిపోవాలి. అయిపోయిన ప్రాసెస్లో ఆ వెజల్స్ అన్నీ ఆగిపోతాయి బ్లీడింగ్ కాకుండా. పొరపాటున ఏదైనా రీజన్స్ వల్ల, అంటే రీజన్స్ అంటే ఎక్కువ మందులు వాడిండొచ్చు, అంటే డెలివరీ అవ్వాలనే ఉద్దేశంతో, అంటే మంచి ఉద్దేశంతో వాడిండొచ్చు. వాటి వల్ల ఈ కాంట్రాక్షన్ అనేది ఉండకపోవచ్చు. లేదా ప్రొలాంగ్డ్ ఇది లేబర్, ఇట్లాంటి కారణాలు, అంటే ఎక్కువసేపు కాన్పు టైం ఉండడం వల్ల, వీటికి అట్లాంటి రీజన్స్ వల్ల, లేదా అనీమియా ఉండొచ్చు పేషెంట్కి ఆల్రెడీ. దానికి తోడుగా ఈ బ్లీడింగ్ అవ్వడంతో రెండు కలిసినప్పుడు ఆమెకి ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే అంటాం, అంటే ఆడవాళ్ళకి డెలివరీ అనేది మరో జన్మ అని ఎందుకు అంటామంటే, ఈ ప్రాబ్లం అనేది ఎంతమంది డాక్టర్లు ఉన్నా కూడా ఎవరు కొన్నిసార్లు కాపాడలేని పరిస్థితిలోకి వెళ్ళింది చాలాసార్లు. ఇంతకుముందు కూడా ఇంకా రిపోర్ట్ అవుతూ ఉన్నాయి దీని మీద. బేస్డ్ ఆన్ లక్ అంటారా సార్? అంతే, లక్ అని కాదు, అంటే మన ప్రతి డెలివరీ రక్తం బాటిల్ అన్నీ రెడీగా ఉండి ఆపరేషను మరియు నార్మల్ డెలివరీ చేయగలిగే సిచ్యువేషన్స్లో జరగవు. అంటే ఇప్పుడు ఇండియాలో డెవలపింగ్ కంట్రీ కాబట్టి అంటే మనకు సడన్గా కావాలి ఒక 5 బాటిల్ రక్తం అంటే అన్నిసార్లు అందరికీ అందే పరిస్థితి ఉండదు. వాళ్ళు ఇప్పుడు చిన్న టౌన్లో ఉంటారు, అక్కడ నార్మల్ డెలివరీ అనుకుంటారు, బ్లీడింగ్ అవుతుంది. అక్కడ నుంచి వాళ్ళని ఇంకో చోటికి పంపించి మళ్ళీ వాళ్ళు ట్యాకిల్ చేసే లోపల ప్రాబ్లం అవుతుంది. అదే పెద్ద హాస్పిటల్ అయ్యి ఎక్కడైతే నార్మల్ డెలివరీ, దాంతోపాటు ఒక ఆపరేషన్ థియేటర్, ఈ రెండు కనుక ఉంటే అదే హాస్పిటల్లో, ఒకవేళ ఈ బ్లీడింగ్ అయ్యి తగ్గడం లేదు అంటే వెంటనే మా ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి గర్భసంచిని తీసేయచ్చు. తీసేస్తే ప్రాణాలు కాపాడవచ్చు. కానీ అంత టైం ఇవ్వగలగాలి పేషెంట్. ఆ బ్లీడింగ్ అక్కడే జరిగి అక్కడే మనకు మత్తు డాక్టర్ అవన్నీ 24/7 పెద్ద హాస్పిటల్స్లో ఉంటారు కాబట్టి టెర్షరీ హాస్పిటల్ అంటాం దాన్ని. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అంటే మెడికల్ కాలేజీలన్నీ టెర్షరీ హాస్పిటల్సే. సో ఇట్లా పాసిబిలిటీ ఉన్న హాస్పిటల్స్లో జరిగినప్పుడు ప్రాబ్లం ఉండదు. కానీ చిన్న హాస్పిటల్లో జరిగినప్పుడు ఒకవేళ అలా అయితే వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి రావడం, వీటిలో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువ. సో ఇది చాలా క్రూషియల్ టైం కాబట్టి ఆ ప్రెగ్నెన్సీ అనేది, ఆ టైంలో ఎటువంటి రిస్క్ తీసుకోకుండా ఒక మంచి హాస్పిటల్లో జాయిన్ అవ్వడం అనేది మంచి ఆలోచన. టెర్షరీ హాస్పిటల్కి పోయే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ముందుగా అనీమియా అనేది లేకుండా చూసుకుంటే అది ఒక స్టెప్. నివారించవచ్చు అంటే నివారించవచ్చు కొంతవరకు, ఎందుకంటే రక్తం హీనత లేకుండా చూసుకోవడం, సరైన చెకప్స్ పెట్టుకోవడం, రెగ్యులర్ చెకప్స్ అంటాం, అంటే నెలకు ఒకసారి చూయించుకోవడం. దాంతోపాటు పెయిన్స్ రాగానే ఒక వెహికల్ మనకు లాస్ట్ 6 వీక్స్లో ఒక వెహికల్ దగ్గరగా తెలిసిన ఆటో వాళ్ళకి కానీ ఒక అంబులెన్స్కి కానీ మనం చెప్పి పెట్టుకోవడం, లేదా మనకు ఆ ఫెసిలిటీ ఉన్న ఏరియాకు మారిపోవడం, సడన్గా పోవాలని పోయేదానికి. అలా ఉన్నప్పుడు ఏమైందంటే నొప్పులు రాగానే వాళ్ళు వెంటనే బయలుదేరి హాస్పిటల్కి సరైన టైంకి వెళ్తే వాళ్ళు అప్పుడు దాన్ని మొదటి నుంచి దాన్ని ప్రోగ్రెస్ చూసుకుంటూ ముందుకెళ్తారు. అలా కాకుండా లాస్ట్ మినిట్లో ఇంకా బిడ్డ బయటకు వచ్చే టైంలో వెళ్ళినప్పుడు బిడ్డ గుండెకు చెప్పుడు తక్కువ ఉండొచ్చు, వాళ్ళు ఏమైనా పరికరాలు వాడి దాన్ని బిడ్డను తీయడానికి ట్రై చేయొచ్చు, దానివల్ల టేర్ అవ్వచ్చు. ఇలాంటి పాసిబిలిటీస్ పెరుగుతూ వెళ్ళిపోతాయి. అందువల్ల ఏమంటే మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డెఫినెట్గా దీన్ని మనం నివారించవచ్చు.